హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే మన సిస్టంలో ఇన్స్టాల్ అయిన జావాని పూర్తిగా డిలీట్ చేయడం ఎట్లా. దీనికోసం మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. రన్ ఓపెన్ చేసి ఇక్కడ సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేసి ఫస్ట్ వాళ్ళకి ఇన్స్టాల్ అయ్యిందా లేదా జావా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా వచ్చిందంటే, ఈ మెసేజ్ వచ్చిందంటే మన దాంట్లో జావా ఇన్స్టాల్ అయ్యింది. జావా మాడ్యూల్, జావా ఎస్డికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. దాన్ని రిమూవ్ చేయాలంటే ఎట్లా అంటే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలి. కంట్రోల్ ప్యానల్ అని ఉంది కదా, కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక సెక్షన్ ఉంటుంది ప్రోగ్రామ్స్లో, అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ జస్ట్ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్లో ఇక్కడ అన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్ గురించి డేటా ఇక్కడ వస్తుంది. ఇక్కడ జావా ఉంటుంది, ఎక్కడో చూడండి, ఇక్కడ జావా ఉంది చూడండి, జావా 8, జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్ అప్డేట్, జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్, జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్ 8 అప్డేట్ 153. ఇవన్నీ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే మొన్న అప్డేట్ వచ్చినప్పుడు. వీటిని తీసేయడం వల్ల ఎలా అంటే ఫస్ట్ జావాని సెలెక్ట్ చేసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేయండి. మీకు ఇట్లా ప్రిపేరింగ్ టు రిమూవ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ప్రాసెస్ అవుతుంది. మీరు కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేయాలి. టైం తీసుకునేటట్లు ఉంది. తర్వాత మనం అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వాలి. ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మన ఆల్మోస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఓకే, జావా ఎస్డికే మన సిస్టమ్ నుంచి రిమూవ్ అయిపోయింది. అట్లా ఈ డెవలప్మెంట్ కిట్స్ కూడా తీసేయచ్చు. ఈ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, ఏ ఒక్కటి తీసేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకి ఆ జావా ఎస్డికే అనేది మెయిన్, మనం అది తీసేసాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని. సిఎండి ఓపెన్ చేసి జావా ఇంకా జావా చూపిస్తూనే ఉంది మన దాంట్లో. ఈ చేంజ్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం మన సిస్టాన్ని ఒకసారి రీస్టార్ట్ చేస్తే ఈ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే సిస్టానికి తెలియాలి కదా జావా ఇన్స్టాల్ చేసామని. ఓకే, ఇంకా కరెక్ట్గా ఒకటి ఉంది, దీన్ని కూడా తీసేస్తే మన ఆల్మోస్ట్ అన్ని కాంపోనెంట్స్, జావా రిలేటెడ్ కాంపోనెంట్స్ అన్నీ మన సిస్టమ్ నుంచి ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయినట్లే.
మీ ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనకి జావా రిలేటెడ్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యలేదు. ఇది ఒకటే లాస్ట్. ఓకే, డన్. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు, జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్. అంటే ఇప్పుడు మన సిస్టమ్ నుంచి జావా రిమూవ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇలా కాకుండా జావా ఇంకా ఉన్నట్లు మెసేజ్ చూపిస్తుంటే మీరు జస్ట్ ఒకసారి మీ సిస్టాన్ని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.